పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలు దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్స్ తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలు నిలిపేస్తున్నట్టుగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ పంపించింది. జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోర్డా నిన్న కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. ఇందుకు 24 గంటల డెడ్ లైన్ ఇచ్చింది. లేకపోతే ఆసుపత్రుల్లో సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది. దీనికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతివ్వాలని పోర్డా కోరింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్స్ తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలు నిలిపేస్తున్నట్టుగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, అసలు ఏం జరిగింది? జూనియర్ డాక్టర్స్ డిమాండ్స్ ఏంటి? 24 గంటల్లో డెడ్ లైన్ ఇచ్చారని చెప్తున్నారు. ఏమైనా కేంద్ర రెస్పాన్స్ వచ్చిందా? ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, ఈ హత్యకు సంబంధించి అత్యాచారం చేసి హత్య చేశారనేటటువంటిది ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి కూడా అల్టిమేటం జారీ చేశారు. దీనిపై ఉన్నటువంటి నిందితులను, ఈ కేసును సీరియస్ గా కేంద్రం పరిష్కారం ఏదైతే తక్షణమే చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేయడంతో పాటుగా దీనిపై వెంటనే స్పందించకపోతే 12వ తేదీ అంటే రేపటి రోజున ఏదైతే ఆ వైద్య సేవలన్నింటినీ కూడా నిలిపేస్తామని అల్టిమేటం జారీ చేయడం జరిగింది కేంద్రానికి. మరి ఈ వైద్య సేవల్లో కూడా కొన్నిటికి మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఏదంటే శిశు సంక్షేమ శాఖకు సంబంధించి వీటిలో మెటర్నిటీ సిస్టమ్ కి ఎక్కడ కూడా భంగం కలగకుండాను అత్యవసర సేవల్లో కొన్నిటికి మాత్రం దీనిలో మినహాయింపు ఇచ్చారు. మిగిలిన అన్నిటి విషయాల్లో ఏదైతే జూనియర్ డాక్టర్లందరూ కూడా రోడ్లు ఎక్కాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ పోర్డా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే ఒక జూనియర్ డాక్టర్ అంటే దాదాపుగా ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ ని రాత్రి వేళ ల్యాబ్ సంబంధించి ఆయా ప్రాంతాల్లో అత్యాచారం చేసినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాకుండా మర్డర్ కూడా అక్కడే చేశారు అనేటటువంటిది ఇక్కడ నిర్ధారణ అయినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఇది అత్యాచారమే అనేటటువంటిది కూడా ప్రాథమిక విచారణలో తేలింది. ఆమెకు సంబంధించినటువంటి మర్మాంగాలు, నోరు, కళ్ళ నుంచి కూడా రక్తస్రావం విపరీతంగా జరిగింది అని శవ పరీక్షలో కూడా నిర్ధారించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మహిళకు జరిగినటువంటి ఏదైతే జూనియర్ డాక్టర్ జరిగినటువంటి ఈ అన్యాయంపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటటువంటిది ప్రధాన ఎజెండాగా ఇప్పుడు జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు. రేపటిలోపు ఏదైతే ఈ రాత్రికే ఎటువంటి సందేశం ఏదైనా కేంద్రం నుంచి వస్తే ఈ సమ్మెను విరమించుకుంటారు. లేదంటే కనుక రేపు భారతదేశం వ్యాప్తంగా వైద్యశాలలన్నిటినీ కూడా బంద్ ప్రకటించాలని నిర్ణయించింది. మరి దీనికి సంబంధించి ఏదైతే ఫోర్డా అనేటటువంటి ఒక మెడికల్ ఫెడరేషన్ దీనికి మాత్రం కట్టుబడి ఉంది. దీని విషయంలో మాత్రం ఏమాత్రం వెనక తగ్గేది లేదని ఈ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అంటే జూనియర్ డాక్టర్లందరూ కూడా ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో ఉన్న జూనియర్ డాక్టర్లు అంటే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా రోడ్లు ఎక్కుతారు. అంతేకాకుండా వారు కేంద్రం స్పందించని నేపథ్యంలో రేపటి రోజున వాళ్ళంతా బయటికి రావడమే కాకుండా దీనికి సంబంధించి డాక్టర్లు ఎవరూ కూడా రేపు వైద్య సేవల్లో పార్టిసిపేట్ చేయరు. మరి నినాదాలు మాత్రం మిన్నెట్టేటువంటి ప్రమాదం ఉంది. మరి అంతేకాకుండా ఒక జూనియర్ డాక్టర్
ఆ అత్యాచారం హత్య జరిగినటువంటి నేపథ్యంలో మరి ఈ అంశాన్ని దేశం మొత్తం కూడా ప్రజలు ఆలోచింప చేయాలి, ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ ను ఈ జూనియర్ డాక్టర్లు తీసుకుని అందుకు అనుగుణంగానే ఈ ఈ యొక్క బంద్ను ఏదైతే రేపు వైద్య సేవల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి కేంద్రం మరి కొన్ని గంటల్లోనైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది సతీష్. థ్యాంక్ యూ టీవీ రావు.